గోదావరి పుష్కరాలను తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఏర్పాట్లపై పుష్కరాల కమిటీ చైర్మన్ పరకాల ప్రభాకర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. జూలై 14 నుంచి 25 వరకు రాజమండ్రి, ధవళేశ్వరం, కొవ్వూరు, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, పట్టిసీమల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 11 ప్రదేశాల్లో పురాణ ప్రవచనాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 రోజుల పాటు 15 ప్రాంతాల్లో శాస్త్రీయ, జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. జూలై 14న రాజమండ్రిలో 13 జిల్లాలకు చెందిన 1000 మంది కళాకారులతో పుష్కర ర్యాలీ నిర్వహిస్తారు. రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరు, పాలకుల్లో సినీ సంగీత విభావర్లు జరుగుతాయి. చివరి రోజైన జూలై 25న రాజమండ్రిలో 1000 మంది కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం నిర్వహిస్తారు. చివరి రోజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీత కచేరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూఎస్ వెళ్తామని చెప్పారు సార్. దాని గురించి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సోషల్ మీడియా కూడా పెట్టారు. జ్యోతిర్మయం చదువు అంటే తానా అయిపోయి రావచ్చు మరి వెళ్తే ఏం చేస్తారంటే ఇంకా అతను వర్క్ షాప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రమాణంగా ఉంటుంది. నెంబర్ 1 కన్సిడరేషన్ అనేది ఇంకా 17 తర్వాత జనార్దన్ రెడ్డి చెప్తామంటే నాకు అంటే సీఎం గారిని చెప్పారు, మాట్లాడి సీఎం గారిని తెలిసి నేను మీకు చెప్పమని చెప్పలేదు ఏంటని గారు మీడియా గారు ఇది నెక్స్ట్ సార్ కన్యాకుమారి గారు వైలిన్ ఆర్టిస్టులతో కామెడీకి కూడా ఒక ఇస్తా వస్తాము. వాళ్ళు కొంచెం బాగుంటారంటే వీక్గా ఉండకుండా పని చేయాలని చెప్పారు. ఫ్యామిలీ అది ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే కన్సెషన్ చేయాలి తప్ప మేము బయట ఎంత పుచ్చుకుంటాం అన్నట్టు 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. కోడి ప్రోగ్రామ్